మీ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది తెలియడం లేదా? అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది. ఉమ్మనీరు ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఉమ్మనీరు అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా వచ్చేసి 5th మంత్ దాటిన దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎలాంటి అంటే వాటర్ కానివ్వండి, ఎలాంటి కంటెంట్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇంకా వచ్చేసి చాలామందికి 1st మంత్ నుంచే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటూ ఉంటుంది. ఈ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదా? మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఎవరికి ఏం తెలియదు, సెకండ్ ప్రెగ్నెన్సీలో మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఈ అన్నిటికీ సొల్యూషన్ కావాలంటే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఉమ్మనీరు అనేది ఎందుకు తగ్గుతుంది? ఉమ్మనీరు అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. సో ఈ ఉమ్మనీరు తగ్గడానికి కారణం ఏంటంటే మనం కరెక్ట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే ఈ ఉమ్మనీరు అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఉమ్మనీరు తగ్గిపోతుందంటే మనం సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోము. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండదు మన ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో అలా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలా చేయడం ద్వారా ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి ఈ ఉమ్మనీరు పెరగాలంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నారే? ఇప్పుడైతే మీకు 1 by 1 అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ అనమాట. మనం లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మన ప్రెగ్నెన్సీలో. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఉమ్మనీరు అనేది మంచిగా పెరుగుతుంది. ఇంకో సెకండ్ వన్ వచ్చేసి వాటర్ 3 to 4 లీటర్స్ వరకు డైలీ మనం తీసుకోవాలి. మ్యాక్సిమం 3 లీటర్స్ వరకు మనం వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఈ ఆరెంజ్ తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో బేబీ స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లో అనేది, బేబీ స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఆరెంజ్ తినడం వల్ల మనకి ఏంటి అంటే ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఏదైతే ఉందో ఈ ఉమ్మనీరు కూడా పెరగడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి బటర్ మిల్క్ అనమాట. మజ్జిగ వల్ల కూడా ఉమ్మనీరు అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది. నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో నేనైతే వీడియో కూడా చేశాను, చాలామంది నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది. మజ్జిగ తీసుకోవడం ద్వారా ఉమ్మనీరు అయితే చాలా అంటే చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. అసలు డైలీ మజ్జిగ తీసుకోవడం కానివ్వండి, లేదా కర్డ్ రైస్ తినటం కానివ్వండి చేయండి ఉమ్మనీరు తక్కువగా ఉన్నవాళ్ళు. సో ఇలా తీసుకుంటే మనకి ఉమ్మనీరు అనేది మంచిగా పెరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి కోకోనట్ వాటర్ అనమాట. ఈ కోకోనట్ వాటర్ మనకి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి మన బాడీని డీహైడ్రేట్ చేయకుండా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ కోకోనట్ వాటర్ తీసుకోవడం ద్వారా కూడా ఉమ్మనీరు అనేది మెయిన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన నేను చెప్పిన ఈ 5 థింగ్స్లో మీరు కనీసం మీకు ఉమ్మనీరు అనేది మంచిగా పెరుగుతుంది అనమాట. సో అది వచ్చేసి కోకోనట్ వాటర్ ఒకటి, లిక్విడ్స్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మజ్జిగ. ఈ 3 మీరు కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటే, ఆరెంజ్ వచ్చేసి డే బై డే అన్న తీసుకోవచ్చు. సో మీరు ఈ మజ్జిగ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి డైలీ తీసుకోండి. లేదు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నాము అంటే కనీసం కోకోనట్ వాటర్ ప్లస్ మజ్జిగ ఇవి 2 డైలీ తీసుకుంటే ఉమ్మనీరు అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొంతమందికి చాలామందికి డౌట్ ఉంటుంది, ఉమ్మనీరు డిక్రీజ్ అయితే అసలు ఏమవుతుంది అని చెప్పేసి. ఉమ్మనీరు అనేది తగ్గిపోతే బేబీ గ్రోత్ అనేది తగ్గిపోతుంది, బేబీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే ఉమ్మనీరు మనకి ఎంత క్వాంటిటీలో ఉండాలి అంటే 10 అబోవ్ ఉండాలి, 10 సెంటీమీటర్స్ అబోవ్ ఉండాలి. ఎందుకంటే ఉమ్మనీరు ఎక్కువ ఉంటేనే మన బేబీ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఆర్గాన్స్ కానివ్వండి, బేబీ మూమెంట్స్ కానివ్వండి ఎక్కువగా మనకి తెలుస్తూ ఉంటాయి. ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నప్పుడు బేబీ అనేది సరిగ్గా గ్రో అవ్వదు. సో మనకి నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే
ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. చాలామందికి ఉమ్మ నీరు అనేది తగ్గిపోవడం ద్వారా 7th మంత్లోనే డెలివరీ అనేది అవుతుందన్నమాట. సో ఈ ఉమ్మ నీరు గురించి మీకు అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే. సో ఇంకోటి వచ్చేసి నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఉమ్మ నీరు తగ్గిపోయింది అని చెప్పేసి నాకైతే ఈ పౌడర్స్ ఇంకొంచెం ట్యాబ్లెట్స్ అయితే రికమెండ్ చేశారు. ఈ పౌడర్ హాట్ వాటర్లో కలుపుకొని తాగితే ఉమ్మ నీరు అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. సో ఇలాంటి పౌడర్స్ ఇవి యూజ్ చేయకుండా మీరు న్యాచురల్గానే నేను చెప్పిన ఫుడ్ కనుక లిక్విడ్స్, కోకోనట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటే మీకు న్యాచురల్గానే ఉమ్మ నీరు అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారంటే వాటితో పాటు ఇది ఉంది కదా ఈ ఫోలిక్ యాసిడ్, సో ఈ పౌడర్ని కూడా తీసుకుంటే ఉమ్మ నీరు అనేది మంచిగా ఇంక్రీజ్. సెకండ్ వన్ వచ్చేసి మీకు 5th మంత్ దాటిన దగ్గర నుంచి చాలామందికి ఏంటి అంటే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మనకి తెలీదు. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఏమైంది అంటే నాకు 7th మంత్ దాటిన దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినా కానీ నేను అది డెలివరీ టైం ఏమో, బేబీ బయటకు వచ్చేస్తుందేమో అని చాలా అంటే చాలా టెన్షన్ పడేదాన్ని. ఇలా 3-4 టైమ్స్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి కూడా చెకప్ చేయించుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇలా మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు అలా బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే బేబీ అనేది 5th మంత్ దగ్గర నుంచి గ్రో అవడం అయితే జరుగుతుంది. 6th మంత్కి బేబీ మనకి 1/2 kg అంటే 1/2 kg వరకు బేబీ అనేది ఉంటుంది. సో అప్పటి వరకు మనకంతా అంటే హెవీగా ఏమీ అనిపించదు. సో ఆఫ్టర్ 6th మంత్ ఏంటి అంటే బేబీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు కూర్చోలేము, ఎక్కువసేపు నించోలేము, అలాగే ఏ పని కూడా ఎక్కువసేపు మనం చేయలేము. సో ఇలా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయండి. తగ్గిందా ఓకే, లేదు అంటే మీరు ఏం చేస్తారంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి సొంటి ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే పౌడర్ చేసి మనకి హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని నీళ్ళలో ఈ సొంటి పౌడర్ అనేది కలిపి దీన్ని ఫిల్టర్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ ఫిల్టర్ చేసిన వాటర్ అనేది తాగితే మనకి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఆ వాటర్ అనేది తాగాలి. సో అలా తాగితే ఏమవుతుందంటే బేబీ అనేది ఆ హీట్కి ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఆ పెయిన్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకోటి వచ్చి ఏంటంటే మిరియాలు అంటారు కదా, ఈ మిరియాలను కూడా పౌడర్ చేసుకొని హాట్ వాటర్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హాట్ వాటర్లోనే మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తాగినా కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ వస్తుందని ఎక్కువగా టెన్షన్ పడకండి. మ్యాక్సిమం ఇది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. సో మీరు ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి. సో ఇలా చేస్తే మనకి బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుందనమాట. ఇంకా వచ్చేసి డేట్స్ కూడా ఎక్కువగా తినండి. డేట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రాదు, ఇంకా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ అంటే ఇంకొక 9th మంత్ టైంలో మీరు ఎక్కువగా డేట్స్ తీసుకోవడం ద్వారా బేబీ అనేది అంటే ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బేబీ బ్రెయిన్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా వచ్చేసి మనకి ఏదైతే ఆ సర్విక్స్ అనేది ఉందో అది స్మూత్గా అయ్యి మనకి డెలివరీకి ఎక్కువ పెయిన్ అనేది కూడా రాకుండా ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఇది వచ్చేసి ఒక బుక్లో చదివాను, సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వామిటింగ్స్. ఫస్ట్ మంత్ నుంచే మనకి వామిటింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. బట్ మనకి ఫస్ట్ మంత్లోనే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియదు. సో మనం టెస్ట్ చేసుకున్న తర్వాత మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మనకు అర్థమవుతుంది. సో వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్ వచ్చేలా ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. డెలివరీ టైం వరకు వామిటింగ్స్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. సో ఇలా అవుతూ ఉంటాయి. సో ఇలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడైతే మనం కన్సీవ్ అయ్యామో అని వాళ్ళకి తెలుస్తుందో వెంటనే మీరు 2కి సరిపడా ఫుడ్ తీసుకోవాలి, లేదా 3 సరిపడా ఫుడ్ తీసుకోవాలి. ట్విన్స్ అయితే 3 సరిపడా తిండి తినాలి. సో మీరు ఎక్కువగా తినాలి, ఇదివరకు లాగా తక్కువ ఫుడ్ అనేది తీసుకోకండి అని చెప్తూ ఉంటారు. సో అలా మీరు డైలీ తినేదానికంటే కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకున్నా కూడా మీకు వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. మీరు ఫస్ట్ నుంచి ఎలా తిన్నారో ఫుడ్ అలాంటి ఫుడ్డే తీసుకోండి. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ తగ్గించుకోవాలి అని అంటే మీరు వచ్చేసి మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైతే మీరు ఇష్టంగా తినగలుగుతారో ఆ ఫుడ్ అనేది తీసుకోండి. కొంచెం క్వాంటిటీలోనే తీసుకోండి. అలా కొంచెం కొంచెంగా తీసుకోండి, ఒక్కసారి హెవీగా తీసుకోకండి. చాలామంది డాక్టర్స్ కూడా మనకు అదే చెప్తున్నారు. మీకు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు మీరు ఎంత ఫుడ్ తింటే అంటే ఏ ఫుడ్ అయితే మీకు ఇష్టంగా ఉంటుందో అదే కొంచెం కొంచెంగా తీసుకోండి అని చెప్తున్నారు. అలా అని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ మాత్రం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయకండి.
సో ఇలా చేస్తూ ఉంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసి మీరు తిన్న తర్వాత వెంటనే పడుకోవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి, ఇలా చేయకండి. జస్ట్ వాకింగ్ అనేది చేస్తూ ఉండండి. ఒక తిన్న 10 మినిట్స్ తర్వాత కానీ 15 మినిట్స్ తర్వాత కానీ వాకింగ్ చేస్తూ ఉంటే మీకు ఆ వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా ఉండదు. చాలామంది నాకైతే కామెంట్ చేసి చెప్పారు, నాకు తెలియదు ఎందుకంటే ఉమ్మనీరు తగ్గితే ఏ ఫుడ్ తీసుకుంటే ఉమ్మనీరు అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను కూడా తెలుసుకొని ఆ ఫుడ్ తీసుకోవడం ద్వారా నాకు ఉమ్మనీరు అనేది మంచిగా పెరిగింది. సో నేను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారానైనా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఇంకా వచ్చేసి బ్యాక్ పెయిన్ కూడా నాకు చాలా ఎక్కువగా ఉంది. ఇక సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నాకు బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది. నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి ఈ వామ్ వాటర్ అనేది తాగుతుంది. సో నాకు మొత్తం కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. సో ఈ 3 ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, అందుకనే మీకు చెప్తున్నాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇవేమీ లేవు. జస్ట్ ఒక 2-3 టైమ్స్ వామిటింగ్స్ అయ్యాయి అంతే. తర్వాత నుంచి నేను మంచిగా ఫుడ్ తీసుకున్నాను, నాకు ఇష్టమైనవన్నీ తిన్నాను. ఇంకా బ్లడ్ పెరగటానికి కూడా చాలా రకాల ఫుడ్ అయితే తిన్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనమాట. బ్లడ్ అనేది మనకి 10 అబోవ్ ఉండాలి, 10 గ్రామ్స్ అబోవ్ ఉండాలి. 10 గ్రామ్స్ అబోవ్ ఉంటేనే మనకి డెలివరీ టైంలో ఇబ్బంది అనేది ఉండదు. సో మీకు బ్లడ్ పెరగాలి అన్నా కూడా మీరు ఏం చేస్తారు అంటే పోమోగ్రానైట్ దానిమ్మకాయ ఉంటుంది కదా, దాని జ్యూస్ కానివ్వండి, అలాగే లేదంటే దాన్ని రాగా అంటే డైరెక్ట్గా తినండి. లేదు అలా తినలేరు అంటే మీరు వచ్చేసి జ్యూస్ పట్టుకొని తాగండి. ఇంకా బీట్రూట్ అనమాట. సో పాలు, ఇంకా వచ్చేసి ఎగ్, ఇవి డైలీ తీసుకోండి. ఫ్రూట్ ఏదో ఒకటి డైలీ తీసుకోండి. పాలు, ఎగ్ డైలీ తీసుకోండి. ఆకుకూరలు ఎక్కువగా తినండి. ఇంకా ప్రోటీన్ ఫుడ్ అనమాట, ఇది కూడా తీసుకోండి. మీకు బేబీ అనేది మంచిగా గ్రో అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా ఉంటుంది. బేబీ బ్రెయిన్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. సో ఎగ్, మిల్క్, లీఫీ వెజిటేబుల్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇంకా మీట్ కూడా, మీట్లో ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల బేబీకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. బేబీ బాగా గ్రో అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమిటంటే బేబీకి కిడ్నీ కొంచెం లెఫ్ట్ కిడ్నీ అనేది కొంచెం స్వెల్లింగ్ అంటే వాపు ఉంది అని చెప్పారు. సో అది తగ్గాలని నేను దేవుని ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నాను. దాని గురించి నేను వీడియో కూడా చేశాను. చాలామంది ఏంటి అంటే అది తర్వాత తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పారు, ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు అని. మీ ఇంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా, లేకపోతే మ్యారేజ్ అయిన న్యూ మ్యారేజ్ కపుల్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందే వాళ్ళు ఇలాంటి వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారనమాట. ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు. సో ఇదంతా మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే రియలీ సారీ. సో ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. చాలామంది నన్ను అడిగారు, నేను వాటికి రిప్లై కూడా ఇచ్చాను. సో ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.